హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జియో డిజైన్స్. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ని ఎట్లా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న దాని ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనకు క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం రెండు హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసుకుంటాం. చాలా మంది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసేస్తారు. అట్లా చేసుకుంటే మీకు 4 సైడ్స్కి జాయింట్స్ పడతాయి. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే ఒకే సైడ్స్కి జాయింట్స్ పడతాయి కాబట్టి మీకు స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మీరు బ్యాక్ పార్ట్కి తీసుకున్నట్టే క్రాసెస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని. తర్వాత మీది సాదా బ్లౌజ్ అయితే 1 ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసుకోండి. నాది ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే ఖర్చు మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు చూసుకోండి. మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న దాన్ని వదిలేసి మిగిలిన దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ చేసుకోండి. పైన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకు ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం ఎంత ఉందో కొలుచుకోండి. మీకు ఎంతైతే వచ్చిందో దాన్నే అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. మీకు హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా రెండు సైడ్స్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మీది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మీరు ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఈ మెజర్మెంట్ ఎల్బో హ్యాండ్స్కి మాత్రమే, షార్ట్ హ్యాండ్స్కి కాదు. మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ కొంచెం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అట్లానే ఇంకో 2 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు చివరన పెట్టేసుకొని కొలుచుకోండి. మీరు హ్యాండ్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి కాకుండా ఇట్లా బ్యాక్ పార్ట్లో నుంచి కొలుచుకుంటే స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. వచ్చిన మార్కింగ్ని పైనుంచి ఆర్మ్ డౌన్ దగ్గరికి పెట్టేసుకోండి. ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకొని మీరు బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ కూడా అంతే ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి. ఇట్లా టైట్గా పట్టేసుకుంటే మీరు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని నీట్గా కలిపేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే బ్యాక్ పార్ట్ని కూడా పర్ఫెక్ట్గా ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నారు కదా పైన, ఇట్లా హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి పైన 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నారు కదా అక్కడికి స్ట్రైట్గా కలిపేసుకొని ఎంత ఉందో కొలుచుకోండి. మీకు ఎంతైతే వచ్చిందో దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ రౌండ్ తిప్పేసుకోవడమే. 1 ఇంచ్ దగ్గర నుంచి మనం కిందికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ తిప్పేసుకుంటే మీకు ఈజీగా హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. సింపుల్గా మనం డ్రా చేసుకున్న లైన్స్ని బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పై వైపున ఖర్చు వదిలేసుకొని ఇట్లా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకున్నప్పుడు మీకు ఈ 4 లైన్స్ స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఎంత ఉందో కొలుచుకొని అందులో మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి. అక్కడ ఏ సైజ్ వరకైనా 3/4 ఇంచ్ లోతు తీసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం లోతు తీసుకున్న పాయింట్ నుంచి హ్యాండ్ ఫిట్టింగ్ లైన్లోకి కలిపేసుకోవడమే. అంతే సింపుల్గా మనం హ్యాండ్ లోతు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ బ్లౌజ్ నడుము లూజు 25 కన్నా తక్కువ ఉన్న అలాంటప్పుడే 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. మిగిలిన ఎవరికైనా సరే 3/4 ఇంచ్ కంపల్సరీగా హ్యాండ్ లోతు తీసుకుంటే మీకు హ్యాండ్స్ దగ్గర ముడతలేం రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. ఇంత సింపుల్గా హ్యాండ్స్ని డ్రా చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోండి. సైడ్స్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని పైన ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలానే ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకొని ఈ ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసి మనం మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. లోత్ అనేది 2 సైడ్స్కి అస్సలు కట్ చేసుకోవద్దు. ఓన్లీ మనకు ఫ్రంట్ పార్ట్ సైడే హ్యాండ్ లోత్ కావాలి కాబట్టి ఇట్లా ఓపెన్ చేసి మాత్రమే మీరు కట్ చేసుకోవాలి లోత్ అనేది. అంతే, ఇంత సింపుల్గా మనం హ్యాండ్స్ని అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే ఈ హ్యాండ్ కటింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.